హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై రెండు చూపిస్తాను చూడండి. నేను పల్లెటూరు స్టైల్లో ఫస్ట్ అయితే ఫుల్ ఫిష్ తీసుకున్నాను, దాన్ని ఘాట్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే కారం అలాగే ధనియా మసాలా, హోమ్మేడ్ మసాలా, పసుపు, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక సగం నిమ్మకాయ అనేది పిండుకోండి. ఇప్పుడు అనేది అంతా కలుపుకోండి. అందులోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని ఫిష్కి అనేది బాగా పట్టించి ఆ విధంగా పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. మీరు ఒక్కసారి ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. పల్లెటూరు స్టైల్ కాబట్టి పల్లెటూరులో సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఫిషెస్ అనేవి ఆ విధంగా వేసుకొని రెండు వైపు దూరగా కాల్చుకోవాలి. అంటే ఫిష్ ఎంత కాలితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకొని కాల్చుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. మన ఛానల్లో చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అయితే డెఫినెట్లీ నచ్చుతుంది. చూడండి ఏ విధంగా ఉందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే ఫిష్ కర్రీ చూద్దాం. ఫిష్ నీట్గా కడుక్కొని పెట్టుకొని అందులోనే కారం, ధనియా పౌడర్, అలాగే పసుపు, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, ఇంకా ఆయిల్ వేసి దాన్ని అయితే కలుపుకుందాం. ఆ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ అలాగే కొంచెం ఎండు విత్తనాలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయ విత్తనాలు, కరివేపాకు వేసేయండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి, ఒక పచ్చిమిర్చి కూడా. అది ఫ్రై అయిపోయిన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని ఆ పచ్చివాసన అనేది పూర్తిగా పోయిన తర్వాతనే ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ నేను చూపించిన కదా ఇందాక, చింతపండు అయితే నానేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి చింతపండు రసం అనేది ఉంటుంది కదా, అదంతా వేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మగ్గిన తర్వాత వాటర్, అంటే మీకు తగినంత వాటర్, నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది క్లోజ్ చేసుకోండి. తర్వాత ఫిష్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకొని, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, పక్కా నచ్చుతుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.